ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకును బయలు వెళ్ళెను. ఒకడు విత్తుచు ఉండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. ఉండనందున సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఈ వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను. ముండ్ల పొదలు వెదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవి గలవాడు వినెను గాక. వింటున్నారండి యవన బిడ్డలు? వింటున్నారా? చదివారా వాక్యాన్ని? చూసారా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 8, 9 వచనాల వరకు కూడా మనము చదివి ఉన్నాం. మొదటి విత్తనాలు అంటే విత్తటానికి విత్తువాడు బయలు వెళ్ళాను. ఒక ఆయన విత్తుతూ ఉన్నాడు. విత్తనాలు విత్తుతూ ఉండగా మొదటి విత్తనాలు ఎక్కడ పడ్డాయి? కొన్ని ఎక్కడ పడ్డాయండి? చెప్పాలి యవన బిడ్డలు, నా వైపు చూడాలి. ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. కొన్ని రాతి నేలన, కొన్ని ముండ్ల పొదలు. ఎన్ని చోట్ల పడ్డాయి? ఎన్ని చోట్ల? 3 చోట్ల పడ్డాయి. ఒకటి త్రోవ పక్కన, 2 రాతి నేలను, 3 ముండ్ల పొదల్లో. త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను ఎవరు ఎత్తుకుపోయారు? ఎవరు మింగేశారు? పక్షులు వచ్చి మింగేసినాయి. మరి రాతి నేల పడిన విత్తనాలు బాగానే మొలకెత్తినాయి, బాగానే ఎదిగినాయి, బాగానే వికసించినాయి, కనపడ్డాయి. కానీ అక్కడ మన్ను లేనందున ఎండొచ్చినప్పుడు మాడిపోయి అవి వేరు లేనందున మాడిపోయినాయి. మూడోది ముళ్ళ పొదల్లో పడినాయి. ముళ్ళ పొదల్లో పడిన ఏమైపోయినాయి విత్తనాలు? చెప్పాలి మీరు, యవన బిడ్డలు చెప్పాలి. ముళ్ళ పొదల్లో పడినవి ముళ్ళ పొదలు బాగా ఎదగటం వలన మంచి విత్తనాలు ఎదుగుతూ ఉంటే వాటిని ఏం చేసినాయి అంట? అణిచి వేయటం వలన అనగారిపోయి ఎదగలేకపోయి అంట. ఇవి 3 రకాలైనటువంటి పరిస్థితులను దేవుడు చెప్పాడు. మరి ఇంకో 3 విషయాలు చెప్పాడు కదా. చెప్పాడు ఆయన. ఏమన్నాడు? కొన్ని ఎక్కడ పడ్డాయంట? మంచి నేలను పడ్డాయంట. ఎక్కడ పడ్డాయి? మంచి నేలను పడ్డాయి. అవి ఎలా ఉన్నాయంట? అవి ఎలా ఎదిగినాయంట? ఒకటి 100 60 30 ఫలించినాయి అంట. దేవునికి స్తోత్రం. ఎలా పడినాయి అంట? అయ్యి కొన్ని మంచి నేలను పడ్డాయంట. మంచి నేలను పడిన విత్తనాలన్నీ కూడా చక్కగా 100 60 30 ఫలించినాయి అంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మనందరికీ తెలిసినటువంటి వాక్యమే. త్రోవ పక్క పడిన వారెవరు? రాతి నేల పడిన వారెవరు? ముండ్ల పొదలలో పడిన వారెవరు? ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుని చూడండి. ఇదే అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసినట్లయితే, విత్తువాను కూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును కూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని. ఎక్కడ మొదటి విత్తనాలు ఎక్కడ పడ్డాయి? మంచి నేల ఏది అనంటే మంచి నేల ఏది? మనమే మంచి నేలగా ఉండాలి. ఈ నేల మీద ఈ హృదయములో విత్తనాలు విత్తుతున్నాడు ఒక ఆయన పాస్టర్ గారు అవ్వచ్చు,
సువార్థికుడు అవ్వచ్చు, ఏమంటే సంఘ కాపరు అవ్వచ్చు, లేకుంటే ఎవరో విశ్వాసం అవ్వచ్చు, ఎవరో ఒకరి ద్వారా యూట్యూబ్ ద్వారాగానో, టీవీలోనో, లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో, ఎక్కడోనో మంచి విత్తనాలు పడుతూ ఉంటాయి. దేవుని మాటలు, దేవుని వాక్యం వింటూ ఉంటాం. వింటున్నారా? ఇక్కడ ఎంతమందికి ఇన్స్టాగ్రామ్లు ఉన్నాయో, ఎంతమందికి యూట్యూబర్లు ఉన్నారో, ఎంతమంది యూట్యూబ్ చూస్తున్నారో, ఇన్స్టాగ్రామ్ చూస్తున్నారో, ఫేస్బుక్లు చూస్తూ ఉంటారో, ఏమంటే చూస్తూ ఉంటాం. కానీ ఇందులో ఏమంటే మనం ట్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎన్నో వస్తూ ఉంటాయి. అందులో కూడా దేవుని మాటలు, దేవుని వాక్యాలు వస్తూ ఉంటాయి. వస్తాయా రావా? ఏమంటే వస్తాయా? ఎవరి బిడ్డలు వస్తాయా రావా? దాన్ని మనం ఏం చేస్తాము? ఏమంటే దాన్ని కూడా అలా నెట్టేస్తే వెళ్ళిపోతుంది. అవునా? అదే విన్నామనుకోండి, మన కోసమే ఆ వాక్యము ఏమంటే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్న మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేది నేనే కానీ ఏమంటే నాలో ఉండి మాట్లాడేవాడు ప్రభు మాత్రమే. ఇక్కడ ఎవరు నిలవబడినా, ఏమంటే బలిపీఠం దగ్గర, ఏమంటే దేవుని సన్నిధిలో ఎవరు నిలవబడినా వాళ్ళలో నుండి దేవుడు మాట్లాడతాడు. వాళ్ళని మరుగు చేసుకుని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎక్కడ పడ్డాయంట? హృదయములో పడ్డాయంట. ఎక్కడ పడ్డాయి? నీ హృదయములోనే పడ్డాయి. హృదయములోనే పడ్డాయి. కానీ వెంటనే ఏం జరిగిందంట? ఏం జరిగిందండి? మాకేం తెలుసు ఏం జరిగిందో. అపవాది వచ్చి, దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోయాడు అంతే. త్రోవ పక్క పడినటువంటి విత్తనాలు. వీటిని ఏమన్నాడు? మొదట ఏమన్నాడండి? మనం 3వ వచనం నుండి చదువుకుంటూ వస్తే మొదటి విషయంలో ఏమన్నాడు? పక్షులు వచ్చి ఎత్తుకుపోని అన్నాడు. మరి ఇక్కడ ఏమంటున్నాడు? ఉపమాన భావాన్ని వివరిస్తూ ఏమంటున్నాడు? దుష్టుడు. ఏమండి? వాక్యంలో ఉంది కదా, మన అందరికీ తెలుసు ఈ వాక్యం. దుష్టుడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. ఏంటంట? నా వైపు చూడండి, అందరూ కూడా నా వైపు చూడండి. దేవునికి స్తోత్రం. ఎలాగంట? దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అంటే ఎవరి ఆలోచన చొప్పున నువ్వు నడవకూడదు? దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదు. ఎందుకని? మొదటి నుండి సాతాను వాడు దుష్టుడును దుర్మార్గునుడు అయి ఉన్నాడు కాబట్టి, వాడి పాపి అయి ఉన్నాడు కాబట్టి, వాడు దుష్టుడు కాబట్టి. ఏమంటే దుష్టుడు దుష్టిని సంబంధే అని యోహాను రాసిన మొదటి పత్రికలో ఉంటుంది. దుష్టుడైన వాడు దుష్టిని సంబంధే, వాడు సాతాను సంబంధి అని రాయబడి ఉంది. అంటే సాతానుగాడు ఏం చేస్తూ ఉన్నాడు? దుష్ట ఆలోచనలు కలిగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేస్తూ ఉన్నాడు? దుష్ట ఆలోచనలు. మంచి ఆలోచనలు కాదు, మంచి ఆలోచనలు కాదు అవి. ఎలాంటి ఆలోచనలు అవి? ఎలాంటి ఆలోచనలు అంటే పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాయి కదా, హృదయంలో పడినటువంటి మాటలను ఎత్తుకెళ్ళిపోతూ ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే త్రోవ పక్కన పడినవిగా ఉన్నాయి, మంచి నెల పడినవిగా లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం వినాలి, ఎవరు కూడా అల్లరి చేయకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విత్తనాలు అసలు ఎక్కడ పడుతున్నాయి? మొదటి విషయంలో అంటే హృదయంలోనే పడుతున్నాయి. హృదయంలోనే పడుతున్నాయి. కానీ వెంటనే ఎవరు చేస్తున్నారు? అపవాది వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎక్కడి నుండి ఎత్తుకెళ్ళిపోతున్నాడు? ఎక్కడి నుండి ఎత్తుకెళ్ళిపోతున్నాడు? హృదయములో నుండి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎవరి హృదయంలో నుండి? ఎవరి హృదయంలో నుండి అండి? నా హృదయంలో నుండి, మీ హృదయములో నుండి, చిన్నపిల్లల హృదయంలో నుండి, ఏమండి పెద్దవారి హృదయములో నుండి, అనుభవం కలిగిన వారి హృదయములో నుండి, తెలివైన వారి హృదయములో నుండి, ఉన్నత స్థితి కలిగిన వారి హృదయములో నుండి, ఎవరి హృదయములో నుండి అయినా కూడా ఏమవుతుందంట? దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎలా ఎత్తుకెళ్ళిపోతాడో, ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతాడో, ఏ విధంగా ఎత్తుకెళ్ళిపోతాడో మనకి తెలియదు. ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత ఈ హృదయం ఏమైపోతుంది?
ఖాళీగా ఉండిపోతుంది. ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఖాళీగా ఉండిపోతుంది. కానీ వాక్యంలో ఏమన్నా తెలుసండి? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, హృదయము నిండితే నోరు మాట్లాడుతుందంట. హృదయము నిండి ఉండిన దానిని బట్టే నోరు మాట్లాడుతుందంట. ఇంకేమని తెలుసండి వాక్యంలో? నోరు మంచిదైతే ఊరు మంచిదంట. ఏంటంట? నోరు మంచిదైతే ఊరు మంచిది. ఏమండి? నీ నోరు జాగ్రత్తగా కాచుకుంటే ఇక నీకు ఇబ్బంది ఏముందని పేతురు రాసిన పత్రికలో పేతురు భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమండి? యాకోబు రాసిన పత్రికలో నీ నాలుక అగ్నియే అంటా ఉన్నాడు. ఏమంటున్నాడో? నీ నాలుక అగ్నియే. అంటే ఒక చుక్కాని చూసినట్లే, ఒక వాడను చూస్తే దానికి చుక్కాని ఉంటుంది, స్టీరింగ్ ఉంటుంది. ఏమండి? నడిపేది. అది ఏమవుతుంది? పెద్ద వాడే ఏమవుతుందంట? ఎవరి మాట వింటుంది? మాకేం తెలుసు? ఎప్పుడన్నా మేము వాడెక్కామా, పడవ ఎక్కామా, బస్సు ఎక్కామా, కారు ఎక్కామా? ఎక్కారా? మీరు ఎప్పుడన్నా బస్సు ఎక్కారా? ఆర్టీసీ బస్సు ఎక్కారా? ఏమండి? స్టీరింగ్ ఏం చేస్తుంది? మొత్తం బస్సునంతా కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే ఈ నాలుక కంట్రోల్ ఉంటే మన బాడీ అంతా కంట్రోల్లో ఉంటుంది. ఏం కంట్రోల్లో ఉంటుంది? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, హృదయము నిండిందే నోరు మాట్లాడుతుంది. నువ్వు హృదయమును దేనితో నింపుకుంటున్నావు? ఏ మాటలతో నింపుకుంటున్నావు? ఏ విషయాలతో నింపుకుంటున్నావు? ఏ ఆలోచనలతో నింపుకుంటున్నావు? ఎవరు చెప్పిన మాటలను బట్టి మనం నింపుకుంటున్నాం? ఏ సంగతులను బట్టి మనం నింపుకుంటున్నాం? దానిని బట్టే మనం ఏం చేస్తున్నామంట? హృదయం నిండిందే నోరు మాట్లాడతాం. హృదయము దేనితో నింపుకోవాలి? దేవుని మాటలతో నింపుకోవాలి. పడుతున్నాయి, విత్తనాలు పడుతున్నాయి. ఎక్కడ పడుతున్నాయి? హృదయంలోనే పడుతున్నాయి. అవి ఎలా పడినట్టున్నాయి? పక్కన పడినట్లున్నాయి. ఎక్కడ పడ్డాయి? మీకు ఎవరికైనా ఏమండి క్రికెట్ ఆడటం వచ్చా? రాయి విసరటం వచ్చా? మనకి ఏదైనా మామిడికాయ కుట్టుకోవాలన్నా, జాంకాయ కుట్టుకోవాలని రాళ్ళు విసిరుతామా? విసిరుతామా? కాయ దాన్ని కొట్టేంత వరకు, పడేంత వరకు కొడతామా? పిల్లలారు, మీరు ఎప్పుడైనా కొట్టారా? మామిడికాయలు, జాంకాయలు కొట్టారా? కొట్టలేదా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది గురి తప్పిందనుకోండి, ఏం చేస్తాం మనం? మళ్ళీ ఇంకో రాయి ఎత్తుక్కుంటాం. అది తగిలే వరకు, పడే వరకు కూడా కొడతానే ఉంటాం. సాతానుగాడు ఏం చేస్తున్నాడనంటే, ఏమండి మన హృదయంలో, అంటే విత్తనాలు మన హృదయంలో పడుతున్నాయి అన్నప్పుడు కాడు ఏం చేస్తున్నాడు? తప్పించేది ఏం చేస్తున్నాడు? పడే విత్తనాన్ని ఎల్లా కూడా ఏం చేస్తున్నాడు? పట్టుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం. మరి ఆ మాటను చదవండి. 18వ వచనము మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆయన ఈ మాటలు అది కాదమ్మా, మత్తయి సువార్త 13వ అధ్యాయం వినుడి ఎవడైనాను ఏంటంట? మీరు విన్నారా? ఇప్పుడు మీరు చదివింది విన్నారా? అమ్మా, మీరు వింటున్నారా? ఏమంటే 13వ అధ్యాయము 18వ వచనంలో ఏమనుంది? రాజ్యమును కూర్చిన వాక్యము విత్తుతూ ఉండగా ఏం చేయాలంట? గ్రహించాలి. ఏం చేయాలి? గ్రహించుకోవాలి. ఏంటి? ఏం చెప్తున్నారు ఈయన? సార్ ఏం చెప్తా ఉన్నారు? టీచర్ గారు ఏం చెప్తా ఉన్నారు? మనకి ఏం బోధిస్తూ ఉన్నారు? మనతో ఏం మాట్లాడుతున్నారు? ఈ సంగతి ఏంటని మనం గ్రహించుకోవాలంట.
అందుకే ఏమంటాం మనం? ఏం మాట్లాడితే పెద్దోళ్ళు ఏమంటారు? పిల్లలకి చెప్తున్నారు అనుకోండి, ఏమండి పిల్లలకైనా ఎవరికైనా చెప్తూ ఉన్నారు అనుకోండి, వినలేదనుకోండి ఏమంటారు? ఏం చెప్పావు అని మళ్ళీ అడిగితే ఏమంటారు? అవి ఏమనరేం మిమ్మల్ని, అసలు ఎప్పుడు ఏమనలేదేం మిమ్మల్ని కదా. మొద్దుదానా, మొద్దోడా, బండోడా, ఒరే మోటోడా తిడతారా? తిట్టరా? ఊతపదం. బండ గాడిదలాగా చేసుకుపోతుందే కానీ నీకేమీ తెలవదంటారు. చెప్తున్నాను కానీ చెవిని ఆలబెట్టడానికి. ఇప్పుడు మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, సుబ్బారావు గారు. తెలుసా మీకు? సుబ్బారావు గారు, మధుకూరు సుబ్బారావు గారు. ఆయన ఏమండి గేదెలతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇలా చూడాలి మీరు, నా వైపు చూడండి. దేవుని స్తోత్రం చెప్పండి. పొద్దున్నే మేము గేదెల కోసం మాట్లాడుకున్నాం గేదెల కోసం మనం మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. ఏమంటారు తెలిసి గేదెతో ఏమని మాట్లాడుతుంది తెలిసి? ఏమైనా చెప్తుంటే చెవిలో నాడతాలది నీకు అంటాడు. ఇంత పెద్ద చెవులు ఉన్నాయి నీకు, చెప్తున్నా సరే చెవుల్లో నాడతాలేదు నీకు అంటే వినపడతలేదు నీకు అంటాడు. వినపడిందా మీకు వినపడిందా? ఏమో వినపడింది అనుకోండి. ఏమండి 9వ వచనం చదువుకున్నాం కదా, ఏమని రాయబడింది? చెవి గలవాడు. అలాగే ప్రకటన గ్రంథంలో ఏముందండి? 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదువుతుంటే సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవి గలవాడు వినును కాక అని రాయబడి ఉంది. ఏమండి ఇక్కడ కూడా ఏమని రాయబడి ఉంది? అదే మాట రాయబడి ఉంది. నవధన్యతల్లో కూడా ఏమని రాయబడి ఉంది? ఏమండి అక్కడ కూడా అదే మాట రాయబడి, చెవి గలవాడు వినును కాక అని రాయబడి ఉంది. ఏమండి చెవిటో ఎంత చెప్పినా కానీ చెవిటోడు ఏమండి చెవిలో శంఖం ఊదినట్లే. ఎలాగా? ఎంత చెప్పినా కానీ చెవిటోడు చెవిలో శంఖం ఊదినట్లే. అంటే ఏం చేస్తున్నాం మనం? ఎంత చెప్తున్నా ఎక్కడ పడుతున్నాయి అంటే త్రోవ పక్కనే పడుతున్నాయి. ఎందుకు పడుతున్నాయి అని అంటే ఏమండి మంచి కోరి, ఏమండి మేలు కోరి, ఏమండి మంచి మాటలు చెప్పేవారి మాటలు వినపడతాయా అంటే వినపడవు. వినపడతాయా? మనకి వినపడవు. ఎవరికి వినపడవు? మంచి చెప్తే. మరి ఏం చెప్తే వినపడతాయి? ఏమండి ఏం చెప్తే వినపడితే? దుష్టుల ఆలోచన చొప్పున పాపుల మార్గమును నిలవక అపహాసుకులు కూర్చుండకంటే మన ఊరు చేసే పని అదే. ఏంటి? ఇలా చేయొద్దురా, ఇలా ఉండొద్దురా, ఈ మాట్లాడకూడదురా, ఈ పని చేయకూడదురా అంటే ఆ పనే చేస్తారు. ఏ పని చేస్తారో మనం అందరం వింటూ ఉంటాం. ఏమని? ఇదిగో ఈ 12 దర్వాజాలు తెరిచావు కానీ ఈ 11 తెరిచావు కానీ ఇక 12వ దర్వాజా దగ్గరికి వెళ్ళకు, ఆ తలుపు తీయొద్దు అంటారు. అప్పుడు ఏం చేస్తాం మనం? అవన్నీ మానేసి ఆ తలుపే తీతాం. మీకు ఏ తలుపు తీతాం మనం? అదొక కథ అన్నమాట. మీకు షార్ట్కట్లో చెప్పాను. అదొక కథ, పెద్ద కథ. ఏమండి ఏదైనా తీయొచ్చు కానీ అదిగో దాని జోలికి మాత్రం వెళ్ళొద్దంటే దాని జోలికి వెళ్ళొద్దు అన్నాడంటే అక్కడ ఏదో ఉందన్నమాట కదా. ఈ తోటలో అన్ని చెట్లు ఫలాలు తినని చెప్పి అదిగో 2 చెట్ల జోలికి వెళ్ళొద్దంటే ఎందుకు వెళ్ళొద్దు అన్నాడు? ఆ చెట్టు జోలికి వెళ్ళాడు. ఇంకా అర్థమవుతుందా? ఏ చెట్టు జోలికి? మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు జోలికి వెళ్ళారు. ఏమండి ఏ చెట్టు జోలికి వెళ్ళారు? ఆ చెట్టు జోలికి వెళ్ళారు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే త్రోవ పక్కన పడిన వారు ఎలా ఉన్నారు అని అంటే గ్రహించలేదు. పెద్దోళ్ళు చెప్పిన మాటలు గ్రహించరు. ఏమండి మంచి చెప్పేవారి మాటలు గ్రహించరు. అనుభవం కలిగిన వారి మాటలు గ్రహించరు. ఏమండి నీతి కలిగిన మంచి మార్గంలో వెళ్ళమని చెప్పేవారి మాటలు గ్రహించరు. ఎందుకని? అవి త్రోవ పక్కన పడుతున్నాయి. అంటే నువ్వేం చేస్తా ఉన్నావు? చెముటోడులాగా ఎంత చెప్పుకుంటే చెప్పు, నాకేంటి
అవి త్రోవ పక్కనే పడతాయి. అవి పడంగానే హృదయంలో పడకుండగానే కాకొచ్చి ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోతున్నాయి. చూడండి, చాలా పక్షులు కానీ కాకిలు కానీ అలా బిస్కెట్ వేయగానే ఏం చేస్తాయి, కింద పడకుండగానే ఎత్తుకెళ్ళిపోతాయి కదా. అలాగే దేవుని మందిరంలో మీరు ఉన్నారు, కానీ ఎంతమందిలో ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో ఎవరికి తెలుసు. అది కాకొచ్చి ఎత్తినట్టు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఎవరి దగ్గర నుండి ఏ బిస్కెట్ ఎత్తుకెళ్ళిపోతాడో తెలవదు. మీకు క్యాచ్ అట్టుకుంటూ రాదు, పట్టుకుంటూ రాదు, జోబులు వేసుకుంటూ రాదు, మీకు దాచుకుంటూ రాదు. ఈలోపు ఎత్తుకెళ్ళిపోతాడు. మీకు అర్థమైందా? అది దొరికిందనుకో జాగ్రత్తగా దాచుకుని తినొచ్చు. ఏమంటే లేదనుకో ఏం చేస్తాడు, ఎత్తుకెళ్ళిపోయి లబ్బు దిగుమని రోడ్డు మీద కొట్టుకున్నా కింద పడి గెలిచిన ఎత్తాడా, దొరుకుతుందా? పోయాక చూడండి 18వ వచనంకి కిందకి చదవండి, 2వ ఉపమానం చదవండి. ఏమండి, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషించి దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అది కొంతకాలము అభ్యంతరపడతారండి. ఏ అభ్యంతరాలు పడతారో, చాలామంది మందిరానికి ఎందుకు వస్తారనుకున్నారు, మాకు వెంటనే స్వస్థ వచ్చేది, వెంటనే ఉన్నవాళ్ళు అయిపోవాలి, మాకు ఎటువంటి గొడవలు ఉండకూడదు, ఎటువంటి అసమాధానం ఉండకూడదు, ఎటువంటి బాధలు ఉండకూడదు, మాకు ఎటువంటి నష్టాలు కష్టాలు ఉండకూడదు. మాకు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పాలి. ఏమని పెట్టాడు, భువన, వైశాలి, సైని, ఏమండి నితీష్ చెప్పాలి. రాతి నేలను పడిన వాడు ఎలా ఉన్నాడంట, ఎలా ఉన్నాడండి, మాకేం తెలుసు. వాక్యం వింటారంట, సంతోషిస్తారంట. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలామంది మందిరానికి ఎందుకు వెళ్తారనంటే ఏదో మేలు జరిగిపోవాలి, ఉన్న పలంగా అన్నీ మారిపోవాలి, ఉన్న పలంగా పరిస్థితులు మారిపోవాలి. ఏమండి, ఎలా అయిపోవాలంటే దరిద్రం అంతా పోవాలి, కీడంతా పోవాలి. ఏమండి, ఇవన్నీ పోవాలి. పోయి ఎలా ఉండాలి అని వెళ్తారు, వాక్యం వింటారు. ఏమని, మనంతా వాక్యం చదువుకున్నాం కదా, ఏమని ఆరాధన చేసినప్పుడు ఒక వాక్యాన్ని చదువుకున్నాం. ఏ పుస్తకంలోనే చదువుకున్నాం, ఇర్మియా గ్రంథం. ఎన్నో అధ్యాయం అండి, 31వ అధ్యాయం. ఏం చదువుకున్నాం, బలవంతుడ యెహోవా యాకోబు వంశస్థులను బలవంతుడైన వారి చేతిలో నుండి వారిని విడిపించును. చదువుకున్నామా? అప్పుడు ఎంత సంతోషం వచ్చేద్దో. దేవుడు విడిపించేస్తాడంట, బలమైన వారి చేతిలో నుంచి విడిపిస్తాడంట, శోధనలో విడిపిస్తాడంట, కీడులో నుండి విడిపిస్తాడంట, సహాయం చేస్తాడంట. గోధుమలు, ద్రాక్షరసం, తేనెయు, నూనెయు, తైలమును, ఆనందమును అన్నీ ఇస్తాడంట. ఏమండి, ఉపకారం చేస్తాడంట అని మనం సంతోషిస్తాం. ఈ సంతోషం ఎంతసేపు ఉంటుందంటే, ఆయన పాస్టర్ గారు అన్నారు ఏమనంటే, పీడి సుందర్రావు గారి వాక్యం ఎలా ఉంటుందంట, విన్నారా మీరు ఎక్కడన్నా? ఎలా ఉంటుందంట, ఆ వాక్యం వింటున్నంతసేపు అగ్నిలో మండిపోతున్నట్టు ఉంటుందంట. ఏదైనా చేసేయాలి బయటికి వెళ్ళాక అనిపిస్తుందంట. బయటికి వెళ్ళిన తర్వాత తుస్సుమంటాం. ఏమంటాం, సాతాన్ గడి ఏం చేస్తాడంటే ఓ బింది నీళ్ళు నెత్తి మీద వేసినట్టు సల్లారి చేస్తాడండి బయటికి వెళ్ళగా. అక్కడ ఉండగానే వాక్యం వింటుండగానే ఎలా ఉంటుందంట, బగబగ ఎర్రగా నిప్పులో కొలుములో కాలుతా ఉన్నట్టు ఉంటుందంట. అయ్యి బాబో ఈయన్ని ముట్టుకుంటే కాలిపోతాం రోయ్ అన్నట్టు ఉంటుందంట. బయటికి వెళ్ళగానే నువ్వు నేను ఒకటే, గుంపులో గోవింద అన్నట్టు ఉంటుంది. ఎలా ఉంటుంది, నువ్వు నేను ఒకటే, గుంపులో గోవింద అన్నట్టు ఉంటుందంట. అంటే వాక్యం ఏం తెలియచేస్తూ ఉంది, మనము రాతి నేలను నాటబడిన వారిగా ఉంటే, అంటే వాక్యము అంగీకరిస్తాము, అంగీకరించినట్టే ఉంటాము. వాక్యం వినగానే చాలా సంతోషించేస్తాము. ఏమండి, మనం ఎక్కడ వేసుకున్నామంటే పునాది మన్ను లేదు, అక్కడ
మనం ఎక్కడ నాటపడ్డాం? మన్ను లేదు, అది మంచి నేల కాదది. ఎక్కడున్నాం? అది ఎక్కడున్నామనంటే రాతి నేల చూసుకున్నాం మనం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఏం జరుగుతుందంట? ఏమవుతుందంట? ఏమో మాకేం తెలుసు. ఎప్పుడన్నా ఎండలో రాతి మీద కూర్చున్నాం ఏంటి? కూర్చుంటే కాలుతుంది కదా, కూర్చుంటే కాలుతుంది, లేకపోతే మాకేం తెలుస్తుంది? అవునా కాదండి? దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాతి నేలన పడిన వారి విషయం ఏంటో దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాం. వెంటనే ఒప్పుకుంటాం, కానీ ఎలా ఉంటుందంటే ఓ 10 రోజులు బాగానే ఉంటాం, ఓ నెల రోజులు బాగానే ఉంటాం, ఏమండి ఓ 2 నెలలు, ఓ సంవత్సరం బాగానే ఉంటాం, ఏమండి బాగానే ఉంటాం. కానీ తర్వాత ఏదైనా అభ్యంతరం కలిగిందనుకోండి. ఏ అభ్యంతరం? శ్రమలైనను హింస అయినను కలగ్గానే అభ్యంతర పడిపోతామంట. అభ్యంతరం వచ్చేద్దంటే ఏ అభ్యంతరం? ఎక్కడా నేను అనుకున్నాను కదా ప్రార్థన చేయకూడదు, ఇప్పుడు ఈ తర్వాత నేను కళ్ళాపు జల్లుకోవాలి కదా, ముగ్గేసుకోవాలి కదా, పసుపు వేసుకోవాలి కదా, మేము జల్లుకోవాలి కదా, ఆడుకోవాలి కదా అని ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు, మానేస్తారు. అవునా? ఏదో పొరపాటు మాట్లాడాము, ప్రార్థన చేయటం మానేస్తారు. ఏదో ఏమండి సమాధానం లేదు, తోటి విశ్వాసతోటి కుటుంబంలోనే ప్రార్థనకి వెళ్తాం, మానేస్తాం. అభ్యంతరాలు, రకరకాలైనటువంటి అభ్యంతరాలు కలగగానే ప్రార్థన మానేస్తాం, ప్రార్థన చేయటం మానేస్తాం, దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తాం, దేవుణ్ణి వేడుకుంటాం, మొరపెట్టడం, దేవుని వైపు తిరగటమో మనం విడిచిపెట్టేస్తాం. అలా చేయకూడదు. అభ్యంతరం కలగకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? మనం మంచి నేలను పడిన వారిగా ఉండాలి. 3వ నేల చూడండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐకిక విచారమును ధనమోసమును ఏంటంటండి? ఐకిక విచారమును ధనమోసములు. ఐకిక విచారాలు ఎందుకు వస్తున్నాయి నీకు? విచారం ఎందుకు? విచారపడుతున్నావు ఎందుకు? ఏమండి ఏమన్నాడు? అన్యజనుల వలెనే విచారపడదగునా. అవునా? దీవించువాడు పోషించువాడు కదా. దేవుని స్తోత్రం. విచారపడుతున్నారంట. ఐకిక విచారాలు. ఏ విచారాలు చెప్పలేం. ఏ విచారాలు అంటే మనకే తెలుసు, మన హృదయంలో తెలుసు, మనకు తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ విచారాలు ఉన్నాయో నాకేం తెలుసు, మనకే తెలుసు. నీ విచారం ఏంటో నీకే తెలుసు. నువ్వెందుకు విచారపడుతున్నావో, ఎందుకు ఇలా జరిగింది, ఏమండి నేను చేసే ప్రయత్నంలో ఎందుకు ఇలా జరిగిందని విచారిస్తూ ఉంటాం. నేను చేసే ఆలోచనలు ఎందుకు ఇలా జరిగిందని విచారిస్తూ ఉంటాం. పిల్లల విషయంలో ఎందుకు ఇలా జరిగిందని విచారిస్తూ ఉంటాం. ఏమంటే మనం చేసే పనిలో ఇలాగ ఎందుకు జరిగిందని విచారిస్తూ ఉంటాం. ఏమంటే మన కుటుంబంలో ఎందుకు ఇలా జరిగిందని విచారిస్తూ ఉంటాం. విచారణ చేయలేదా? వాక్యం చదివారా మీరు? దావీదు భక్తుడు విచారణ చేసేవాడు అంటే ఎక్కడికి వెళ్ళి? మాకు తెలుసు. ఆకాన్ తెలుసా మీకు? బైబిల్ గ్రంథంలో ఆకాన్. గెహజీ తెలుసా మీకు? గెహజీ కూడా తెలుసా మీకు? ఏమండి నయమానేమో ఎలీషా మాట విన్నాడు, గెహజీ ఎవరి మాట విన్నాడు? మాకేం తెలుసు, మాకేం. ఏమండి నయమాను ఎలీషా మాట విన్నాడు, వింటూనే యోర్దానులో మునిగి లేచాడు. నయమాను ఎలీషా మాట విన్నాడు. ఎలీషా మాట విన్నాడు. ఎవరు విన్నారు? చెప్పరేమల్లా. వీళ్ళు ఇంటికాడి నుంచి నోట్లో బెల్లం ముక్కలు తెచ్చుకున్నట్టున్నారు. ఆ బెల్లం ముక్క నోట్లోంచి కిందడిపోద్దేమో అన్నట్టుగా వీళ్ళు చూస్తున్నా. ఇంకా నేను కాకినేమో బెల్లం ముక్క ఎత్తుకుపోతాను అన్నట్టు కదా. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఏం జరిగిందంట? ఏమో మాకేం తెలుసు. ఐక్యక విచారాలు ఎందుకు వస్తున్నాయి?
ఎందుకు జరుగుతున్నాయి? ఐకిక విచారము, ధన మోసము. ఊహించేసుకుందాం. ధన మోసం. ఏ మోసమో? ధనం. ఏమంటే ధనము కోసం ఆశింపుకో అని వాక్యం ఉందా పరిశుద్ధ గ్రంథంలో? ధనము గురించి ఎప్పుడైతే ఆశపడతామో అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాను. అప్పుడు మనం ఏం చేస్తాము? దాని వెనకాల పరిగెడతా ఉంటాం. దాని వెనకాల ఏం చేస్తూ ఉంటాం? మనం పరిగెడతాం కానీ దొరుకుతుందా? ఇందాకే మేము మాట్లాడుకున్నాం సండే స్కూల్ పిల్లలు. మేము పొడుపు కథలు, మీరు పొడుపు కథలు స్కూల్లోనూ చెప్తలేదు, వాళ్ళకే ఇంటికాడ చెప్తలేదు. తోకలేని పెట్టు 90 ఊర్లు తిరిగిందంటే అది చెప్పలేకపోతున్నాం. చెప్పండి. మా పెద్దోళ్ళు చెప్పేవారు చిన్నప్పుడు, స్కూల్లో చెప్పేవారు. మిమ్మల్ని అడిగితే చెప్పండి, తోకలేని పెట్ట 90 ఊర్లు తిరిగిందంట. ఆన్సర్ ఏంటి చెప్పండి? అమ్మో, అయితే ఇందులో మీరు ఎలక్కగానే ఉన్నారు. తోకలేని పెట్టంట 90 ఊర్లు తిరిగిందంట. బాగానే మెలుగుగానే ఉన్నారు. ఏ విషయంలో? మరి అదే మరి తోకలేని పెట్ట గురించి తెలుసు. ఏమండి కదా? పక్కింటి వాళ్ళ కోసం తెలుసు, ఎదురింటి వాళ్ళ కోసం తెలుసు, ఎవరి కోసమో తెలుసు, అందరి కోసం తెలుసు. నీ కోసం నీకే తెలవదు. నీ కోసం నీకే తెలదు. ఎలాంటి ధనమోసంలో పడిపోతామోనంటే, ఎలా మాయలో పడిపోతామో తెలదు, ఎలా మోసపోతామో తెలదు, ఎలా ఇబ్బందుల్లో పడిపోతాం మనకి తెలీదు. ధనమోసం. ఏమండి, మనము అది పెట్ట ఎలా ఎగిరిపోతుందో అలా ధనము ఎగిరిపోతుందంట. రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినట్లుగా ఆ డబ్బు వెళ్ళిపోతూ ఉంటుందంట, ఆ ధనం వెళ్ళిపోతూ ఉంటుందంట, పారిపోతూ ఉంటుందంట. నువ్వేం చేస్తున్నావు? వేటగాడలేక దాన్ని పట్టుకుంటానికి ప్రయత్నిస్తున్నావు, దొంగలేక దాన్ని పట్టుకుంటానికి ప్రయత్నిస్తున్నావు, ప్రయాసపడుతున్నావు. దొరుకుతుందా? నీ మనసు అంతా ఎక్కడుంది? ఎక్కడుంది? మాకు తెలుసు. ధనవంతుడు పేదలాజరు ఉన్నారా? ధనవంతుడు పేదలాజరు ఉన్నారా? ధనవంతుడు ఏమయ్యాడు? నరకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ధనవంతుడు అయ్యాడు కాబట్టి కదా. ఎందుకు? ధనవంతుడు అయ్యాడు కాబట్టి. అవునా? సరే, ఇంకొక ఆయన ఉన్నాడు. ఏమండి, యేసుప్రభు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు ఒక యవనస్తుడు. ఒక ఆయన అడుగుతున్నాడు, ధనవంతుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నేను ఏం చేయాలంటున్నాడు. నువ్వు 10 ఆజ్ఞలు పాటించాలన్నాడు. అవన్నీ నేను చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి చేస్తున్నా అన్నాడు. మరి చేస్తానంటే అయితే అవన్నీ విడిచిపెట్టి నన్ను వెంబడించాను. అప్పుడు ఏం చేశాడు? మొహం మార్చుకుని, మొహం చిన్నపుచ్చుకుని వెళ్ళిపోడంట. దేవుడు ఏం చేయమన్నాడు? యేసయ్య ఏం చేయమన్నాడు? అవన్నీ విడిచిపెట్టేసి ఏం చేయమన్నాడు? నన్ను వెంబడించమని. నేను పాస్టర్ గారిని కదా, నేను పాస్టర్ గారినేనా? అనుమానం ఏం లేదు కదా. అప్పుడు పేతురు పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు. ఆయన కింద ఇంకా 11 మంది ఉన్నారు. అపోస్తులు అన్నమాట వాళ్ళు. ఏమండి, అపోస్తుల కార్యాలు. ఏమండి, మనం చూసినట్లయితే వాళ్ళు ఏం చేశారు తెలుసండి? విశ్వసించిన ప్రతి ఒక్కడు వారి శరచరాస్తులు అమ్మేసి అపోస్తుల పాదాలు ఎత్తుపెట్టారు. ఎవరు చెప్తా? అపోస్తుల పాదాలు ఎత్తుపెట్టారంట. ఏమండి, ఇక్కడ మీ పాస్టర్ గారిని కాదని, అమ్మ మీ అన్నీ అమ్మేసుకుని తెచ్చేసి నాకు ఇవ్వండి అంటే ఇస్తారా? మీరు ఇస్తారా? మీకు ఏమున్నాయో, ఇడ్లీ వాకులు ఉంటే, పొలం ఉంటే, ఏమన్నా ఉంటే అది తెచ్చి నా పాదాల కాడ పెట్టండి, ఇవన్నీ పంచేస్తాను అందరికేనంటే. అపోస్తుల బోధది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అలాగే అపోస్తుల మాట విని ఇద్దరు భార్య భర్తలు ఏం చేశారంట? ఏం చేశారు? అననీయ సప్పీరా ఏం చేశారు? ఏం చేశారు? మీరు చెప్పండి. అలా ఏం చేశారు? వాళ్ళిద్దరు ఏం చేశారు? నితీష్, శరణ్ ఏం చేశారు? వాళ్ళిద్దరూ అమ్మేశారు. ఇల్లు అమ్మేశారు, పొలం అమ్మేశారు, ఏమిటని అన్నీ అమ్మేశారు. అమ్మేసి ఏం చేశారంటే వాళ్ళ ఆయన ఏం చేశాడు? కొంత దాచుకుని కొంత పట్టుకుని వెళ్ళాడు. ఇంతకే అమ్మావా అన్నాడు. ఇంతకే అమ్మాను అన్నాడు. అప్పుడు ఏమైంది? చచ్చిపోయాడు. ఇంతకే అమ్మావా అంటే లేదు చాలా ఎక్కువకే అమ్మాను, కొంత ఏమి ఇంటికాడ ఉంది, కొంత తెచ్చుకున్నానని నిజం చెప్తే సరిపోయేది.
ఏమన్నాడు? ఇంతకే అమ్మానండి. అబద్ధం ఆడాడు. అలాగే అబద్ధం ఆడితే చచ్చిపోతారంటే ఎవరైనా అబద్ధం ఆడతారా? ఎవరు అబద్ధం ఆడరు. అర్థమవుతుందండి? దేవుని స్తోత్రం. తర్వాత ఆవిడొచ్చి అదే మాట, అదే పాడి. ఏం మోసం అది? ధన మోసం. ఏం మోసం అది? ధనం మోసం. అంటే ధనము ఎక్కడుండునో నీ హృదయం అక్కడ ఉంటే ఏమవుతుంది? నువ్వు మోసపోతావు. అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతాయి. ఉన్నారా? అననీయ సప్పేరాలంటూ ఉన్నారా? లేరు. ఎందుకు లేరు? అబద్ధం ఆడారు. విచారం, ఎంత ఇచ్చేస్తే అంత ఇచ్చేస్తే ఆయనకి ఇచ్చేస్తే మరి నాకేంటి అనుకున్నారు. అంతే అయిపోయింది. ఏమైపోయింది? మాకేం తెలుసు? నన్ను తీసుకెళ్ళి ఏంటి బొలుసు కంపల మధ్యలోనూ ముళ్ళకంచుల్లోనూ పెట్టి ముళ్ళకంపలు నా మీద ఎత్తే ఎంత అణిగిపోతున్నానో అప్పుడు తెలుస్తుంది నాకు. ఎప్పుడన్నా ముళ్ళకంచుల్లో చిక్కుకున్నామా మనం? ఎప్పుడు చిక్కుకోలేదు. ఎప్పుడన్నా ముళ్ళకంచుల్లో ఉన్నామా మనం? ఎప్పుడైనా ముళ్ళకంచుల్లో పడ్డామా మనం? ఎప్పుడు పడలేదు. కానీ ముళ్ళకంచి చెట్టే కనపడతలేదు. కనపడుతుందా మీకు ఊర్లో? ఎవరికైనా కనపడుతుందండి? దేవుని స్తోత్రం చెప్పండి. ముళ్ళకంచి చెట్లు ఉన్నాయి మీ ఇంటికాడ? కంచెత్తనం చెట్లు అంటారు. అట్లా ఉన్నాయా? ఈ స్థలంలో చాలా చెట్లు ఉండి, చుట్టూరు చెట్లు ఉండి. ఏమండి? అప్పుడు మా నాన్న, మా పెదనాన్న ఇక్కడ ఈ కంచెత్తనం చెట్లు కొడుతున్నాడు. మా పెదనాన్న కూడా, సరే తమ్ముడు, ఈ 3 చెట్లు నీకు, ఈ 3 చెట్లు నాకు. ఏ చెట్లు అయ్యి? కంచెత్తనం చెట్లు. నాకు ఇప్పటికే గుర్తుంది. ఈ 3 చెట్లు నీకు, ఈ 3 చెట్లు కొట్టు, ఈ 3 చెట్లు నీకు. దేనికి? గొడవలో ఎందుకు పనికిరాబాయి. ఆ ముళ్ళ కంచినప్పుడు ఏమండి, ముళ్ళ కంచులు ఉంటాయి, వెళ్ళకండి రా నువ్వు కూర్చుకుపోయి. ఏమండి? ఇక అవేవి కనపడతలేదు. కానీ మనకి కనపడనటువంటి ముళ్ళ కంచు చెట్లు ఎన్నో ఎదుగుతూ ఉన్నాయి మనలో, మన జీవితంలో, మన కుటుంబంలో, మన గృహంలో ఎదుగుతా. ఏమండి? ఏం చేస్తూ ఉన్నాయంట? ఏం చేస్తూ ఉన్నాయి? అణిచి వేస్తూ ఉన్నాయి మంచి మొక్కల్ని. వాక్యాన్ని అణిచి వేస్తూ ఉన్నాయి. కూర్చోాలగా, ఉండాలిగా, పక్కుండు, నీ పని లేదు ఇప్పుడు అని అణిచి వేసి ఏం చేస్తూ ఉన్నాయంట? ఏం చేస్తూ ఉన్నాయి? అవి ఎదుగుతూ ఉన్నాయి, అవి కనపడతా ఉన్నాయి. ఏం కనపడతా ఉంది? వీడు ప్రార్థనకి వెళ్తాడని ఎంత మూర్ఖుడో, ప్రార్థన చేస్తాడు కానీ ఎంత మూర్ఖుడో, దేవుని మాటలు చెప్తాడని ఎంత దిక్కుమాలోడో, బుద్ధిమాలోడో, ఎంత చెడ్డోడో అని అంటారు. అంటారా అనరా? మనం 3 మాటలు విన్నాం. ఇలాంటి విన్నప్పుడు ఏమనిపిస్తుంది అనుకోండి. ఎందుకని? ఆల్రెడీ మంచి విత్తనాలు కనపడవు. ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి? అసలు కనపడవయ్యి. కనపడాలంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను రావాలి. ఎవరు రావాలి? బాప్తిస్మం ఇచ్చే యోహాను వచ్చి ఏం చేయాలి? చెట్ల వేరున గొడ్డల నాటబడి ఉంది, మీరు ఫలించకపోతే నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాను. యేసయ్య వచ్చి మన ఇంటిని శుభ్రం చేస్తున్నాడు, మన కుటుంబాన్ని శుభ్రం చేస్తున్నాడు, మనల్ని బాగు చేస్తూ ఉన్నాడు, విత్తనాలు వేస్తున్నాడు, మంచి విత్తనాలు. అయినా కూడా మనం ఏం చేస్తూ ఉన్నాము అనంటే దుష్టుల ఆలోచన చొప్పునే నడుస్తున్నాం, పాపుల మార్గంలోనే వెళుతూ ఉన్నాం, అపహాసకులు కూర్చుండే చోటునే కూర్చుంటున్నాం, ఎవరి మాట వినొద్దంటే వాడి మాటే వింటున్నాం, ఎవరి దగ్గరికి వెళ్ళొద్దంటే వారి దగ్గరికే వెళుతున్నాం, ఏ చోట కూర్చోవద్దంటే అక్కడే కూర్చుంటున్నాం, ఏ పని చేయొద్దంటే ఆ పనే చేస్తున్నాం, ఎవరితో ఉండొద్దంటే వాళ్ళతోనే ఉంటున్నాం. ఏంటి? ఏది తినొద్దంటే అదే తింటున్నాం. అప్పుడు ఏమవుతుందంటే మోసం, అంతా మోసమే అండి. ఏం మోసం అంట? ఏం మోసం? ముగించేసుకుందాం. ఏం మోసం? ధన మోసము. ఏ మోసం? ధన మోసం. మోసం అంతా మోసమే. కూరగాయలు కొనికాడ మోసమే, పుట్టుకాడ మోసమే. ఏమండి?
సంతలో మోసమే, ఆఫీసులో మోసమే, ఉద్యోగంలో మోసమే, పొలంలో మోసమే, అంతా మోసమే. రైతు మోసం చేస్తాడు, మేతురు మోసం చేస్తాడు, ఊడ్పూడి చెవులు మోసం చేస్తారు, ఆకుతీతవులు మోసం చేస్తారు, అంతా మోసమే. మోసం చేయకపోతే బతకలేమండి అంటారు. ఏమంటారు? మోసంలోనే బ్రతుకుతున్నాం, అంతా మోసమే. మోసగాడు యాకోబు. ఏమండి? యాకోబు మోసపోయాడు. ఎలా మోసపోయాడు? అన్నను మోసం చేసి ఆయన కూడా మోసపోయాడు. ఆ మోసాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో అప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. అంతా మోసం. కానీ 8వ వచనం 9వ వచనంలో ఏం రాయబడి ఉంది? చదవండి. కొన్ని మంచి నేలను పడి నూరంతలుగాను, అంటే అరుగుదంతులుగాను, దేవునికి స్తోత్రం. చూడండి 23వ వచనం కూడా మనం చదివితే, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఫలించాలంటే ఏం చేయాలి? ఏం చెప్పారు పాస్టర్ గారు? వాక్యం ఏం చెప్తా ఉంది? పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతూ ఉంది? దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతూ ఉందని ఒకసారి గ్రహించుకోవాలి. గ్రహించుకుని, అమ్మా ఇది మంచి త్రోవ కాదా, ఇలాంటి పని చేయకూడదా, మనం ఇలాంటి మాటలు ఆడకూడదా, మనం ఇలాంటి ఆలోచన చేయకూడదా, మనం ఇక్కడ ఉండకూడదా, ఇది తినకూడదా, ఇది చేయకూడదా అని మనము ఎప్పుడైతే గ్రహించుకుని జాగ్రత్తగా ఉంటామో అప్పుడు సఫలులు అవుతాము. ఎంత ఫలిస్తామంటే మనకే వదిలేస్తున్నాడు. 100 ఫలించాలా, 60 ఫలించాలా, 30 ఫలించాలా? నువ్వెంతగా ఫలించాలో, ఎంతగా ఫలభరితంగా ఉంటావో, ఏ విధంగా ఫలిస్తావో దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి 3వ వచనాన్ని చదువుకుని ముగించుకుందాం. 3వ వచనం, ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎన్ని చెప్పాడు? ఏమండి? ఆయన చాలా సంగతులు చెప్పాడు. ఎన్ని సంగతులు చెప్పాడు మా నాన్న, ఎన్ని సంగతులు చెప్పిందో మా అమ్మ, ఎన్ని సంగతులు చెప్పాడో మా తాత, ఎన్ని సంగతులు. చిన్నపిల్లోడు నేను, మా జాజి తాత దగ్గర కూర్చోబెట్టుకుని అనేవాడు. ఏమనేవాడంటే, రే బయట నువ్వు ఎంత తోడురా, నువ్వు అంత తోడురా అంటారో, నీకంటే తెలివైనోడు లేడురా అంటారో, నీకంటే బలవంతుడు లేడంటారో, అలా మనల్ని పడగొడతారా, మోసం చేస్తారా, ఎప్పుడు ఎవరి మాటలు వినకరా, జాగ్రత్తగా ఉండరా అని చెప్పేవాడు చిన్నప్పుడు. అర్థమవుతుందండి? అలా చెప్పినేవాడు. చెప్పుకోలేమో, తెలుసులేమో, నీకే తెలుసు అన్నట్టు అని మనం ఏం చేస్తాము అంటే మోసంలో పడతా ఉంటాం. ఇక్కడ ఏమనుంది? ఏమంటే చాలా సంగతులను ఉపమాన రీతిలో ప్రభు మనకి చెబుతూ ఉన్నాడు. వినాలి, మనం విని దాన్ని గ్రహించుకోవాలి. ఎందుకు చెప్తున్నాడా, ఎందుకు అంటున్నాడా, ఎందుకు ఈ మాటలు అంటున్నా, ఎందుకు ఈ మాటలు చెప్తుంది మా అమ్మ, ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను నాన్న, ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు పెద్దోళ్ళు, ఎందుకు ఈ మాటలు అంటున్నారు అని మనం గ్రహించుకోవాలి. అంతేగాని పెడచెవుని పెడితే త్రోవ పక్కన పడినట్టే, పెడచెవుని పెడితే రాత్రి నెల పడినట్టే, పెడచెవుని పెడితే మొళ్ళల్లో పడినట్టే. దేవుని స్తోత్రం. మనం ఒకసారి ఆలోచన చేస్తే ఏమని రాయబడి ఉంది అక్కడ? ఏమని రాయబడి ఉంది? చాలా సంగతులను ఏమండి ఉపమాన రీతిలో చెప్పాను. విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. యేసయ్య ఎప్పటికప్పుడే విత్తుతా ఉన్నాడో ఏమండి అవి ఫలింపులోనికి రావటం లేదు. ఎందుకు రావటం లేదంటే మనం గ్రహించుకోవటం లేదు. మన సఫలలో ఎందుకు అవ్వట్లేదంటే, 100 ఎందుకు ఫలించట్లేదంటే మనం గ్రహించుకోవటం లేదు. కాబట్టి మరి మనం 30 60 100 ఫలించాలి అని అంటే
దేవుని మాటలు విని గ్రహించుకుని జాగ్రత్తగా నడుచుకుంటే ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు మనము సంపాదించుకుంటామని వాక్యము ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. ఈ పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.